నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. చాణక్య స్ట్రాటజీ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు, వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు, ప్రస్తుతం ప్రజల నాడి ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాలని సర్వేల రూపంలో ఎప్పటికప్పుడు మదింపు చేసి దానికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్లని, అంటే అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేయకముందే అంతకన్నా ముందే మనకి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్లను ఎప్పటికప్పుడు అందించడం జరుగుతోంది. అందుట్లో భాగంగానే నేను గత వీడియోలో పార్టీల వారీగా బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది, వారికి కేటాయించిన సీట్లలో, జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుంది, వారికి కేటాయించిన సీట్లు అనే అంశాలని మరో కోణం వేదికగానే స్పష్టంగా చెప్పడం జరిగింది వాళ్ళ రిపోర్ట్లు ముందు పెట్టి. మరి ఇప్పుడు తాజాగా ఇక ఫైనల్ రిపోర్ట్, తెలుగుదేశం పార్టీ అలయన్స్లో భాగంగా వాళ్ళకు వచ్చినటువంటి 144 సీట్లలో ఎన్ని సీట్లలో గెలిచే అవకాశం ఉంది, ఎన్ని సీట్లలో టైట్ ఫైట్ ఎదుర్కోబోతోంది, ఎన్ని సీట్లు కోల్పోబోతోంది అనేటటువంటి అంశాలని ఈరోజు నేను మీకు సర్వే రూపంలో అందించేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఇక దీనికి సంబంధించినటువంటి అంశాల్లో క్లియర్గా ఫైనల్గా చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే, ఇవి చాణక్య స్ట్రాటజీస్ అందించేటువంటి గ్రౌండ్ రిపోర్ట్ మాత్రమే, సర్వే రిపోర్ట్ మాత్రమే. ఇందులో మా అభిప్రాయాలకు, మా యొక్క ఆలోచనలకు ఎక్కడా తావులేదు. దాంతోపాటుగా ఇవి ప్రస్తుత అంచనాలు మాత్రమే. రేపు ఎన్నికల సమయానికి ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి అభ్యర్థుల యొక్క ప్రచారం, వాళ్ళు ప్రజల్లో కలిగించేటువంటి ఆలోచన, చాలా అంశాలు, ప్రభుత్వం పట్ల ప్రజల వైఖరి బట్టి రేపటి రోజున ఈ అంచనాలు కాస్త అటు ఇటు అయ్యే అవకాశం, తారుమారయ్యే అవకాశం, అప్ అండ్ డౌన్స్ వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో ప్రస్తుత అంచనాలు ఏంటనేది అయితే నేను మీకు కుండబద్దలు కొట్టినట్టుగా ఈ వీడియో రూపంలో అందిస్తాను. అంతకన్నా ముందు దయచేసి మీ అభిప్రాయం కూడా వీటి మీద కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక నేను అసలు పాయింట్లోకి వచ్చినట్లయితే, శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం వరకు ఉన్నటువంటి పరిస్థితి చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రీకాకుళంలో మొత్తం, అంటే శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉన్నాయి. అందులో 8 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తోంది. 2 స్థానాల్లో, ఒక స్థానంలో జనసేన, ఒక స్థానంలో బీజేపీ అక్కడ పోటీ చేయబోతున్నాయి. సో 8 స్థానాల్లో ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందంటే 4 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లయితే చాణక్య స్ట్రాటజీస్ తన రిపోర్ట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఏంటి ఆ స్థానాలంటే, ఇచ్చాపురం బెందాళం అశోక్, పలాస గౌతు శిరీష, టెక్కలి అచ్చెన్నాయుడు, ఆమదాల వలస కోన రవికుమార్, ఈ 4 గెలిచేటటువంటి అవకాశం ఉన్నట్లయితే తన సర్వే రిపోర్ట్లో తెలుస్తోంది. దాంతోపాటుగా ఇక టైట్ ఫైట్ శ్రీకాకుళం టౌన్ శంకర్, అదేవిధంగా రాజాం కొండ్రు మురళీమోహన్, పాతపట్నం మామిడి గోవిందరావు, వీళ్ళు 3 కొంత టైట్ ఫైట్ ఎదుర్కోబోతున్నారని చెప్పేసి అయితే అంచనా వేసింది. ఇక నరసన్నపేట మాత్రం బగ్గు రమణమూర్తి, ఆయనకి గెలుపు అవకాశాలు ప్రస్తుతానికైతే కనిపించట్లేదు, ఓడిపోయేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అయితే తన అంచనాలో తెలియజేసింది. సో శ్రీకాకుళంలో ఉన్నటువంటి 10 స్థానాల్లో 8 స్థానాల్లో పోటీ చేస్తుండగా అందుట్లో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఆమదాల వలస ఈ 4 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని, దాంతోపాటుగా శ్రీకాకుళం టౌన్, రాజాం, పాతపట్నంలో టైట్ ఫైట్ ఎదుర్కొంటోందని తెలుగుదేశం, నరసన్నపేటలో ఓడిపోయే అవకాశం ఉందని చెప్పేసి అయితే చాలా స్పష్టంగా తన యొక్క సర్వే రిపోర్ట్లో తెలియజేసింది. ఇక మిగిలిన 2 స్థానాల్లో, ఒక స్థానంలో బీజేపీ, ఒక స్థానంలో జనసేన పోటీ చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ విజయనగరం జిల్లాకు వస్తే, విజయనగరం జిల్లాలో 9 స్థానాలు ఉన్నాయి. 9 స్థానాల్లో 8 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తోంది, ఒక స్థానం జనసేన కేటాయించింది, నెల్లిమర్ల స్థానం. ఇక ఈ యొక్క 8 స్థానాల్లో 3 స్థానాల్లో తెలుగుదేశం గెలిచే అవకాశం ఉందని, 2 స్థానాల్లో టైట్ ఫైట్ ఎదుర్కోబోతోందని, మిగిలినటువంటి 3 స్థానాలు కోల్పోయేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి అయితే తన సర్వే రిపోర్ట్లో స్పష్టంగా తెలియజేసింది. ఏంటా గెలిచే స్థానాలంటే, బొబ్బిలి బేబీ నాయన, గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం అతిథి గజపతిరాజు, వీళ్ళు 3 గెలిచేటటువంటి అవకాశం 100% ఉన్నట్లుగైతే స్పష్టంగా తెలియజేసింది. ఇక కురుపాం జగదీశ్వరి, అదేవిధంగా శృంగవరపు కోట కోళ్ల లలిత కుమారి, వీళ్ళిద్దరూ కొంత టైట్ ఫైట్ ఎదుర్కొనేటటువంటి ఆస్కారం ఉన్నట్లుగైతే చాలా స్పష్టంగా తెలియజేసింది. ఇక మిగిలిన ఓడిపోబోయేటటువంటి 3 స్థానాలు ఏంటయ్యా అంటే, పార్వతీపురం బి విజయచంద్ర, సాలూరు గుమ్మడి సంధ్యారాణి, చీపురుపల్లి కళా వెంకట్రావు, వీళ్ళ 3కి ఓటమి తప్పదు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అంచనాలు బట్టి ఓడిపోయేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే వాళ్ళ సర్వే రిపోర్ట్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. 3 స్థానాల్లో గెలుపు, 2 స్థానాల్లో టైట్ ఫైట్, 3 స్థానాల్లో ఓటమి అనేది విజయనగరం పరిస్థితి. ఇక మిగిలిన ఒక స్థానం ఎలాగూ జనసేనకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత విశాఖపట్నానికి వద్దాం. విశాఖపట్నంలో 15 స్థానాల్లో 9 స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తుండగా మిగిలినటువంటి 6 స్థానాల్లో అటు బీజేపీకి, ఇటు జనసేనకి కేటాయించడం జరిగింది.
సో ఈ 9 స్థానాల్లో ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది, ఎన్ని చోట్ల గెలుస్తుంది అనేటువంటి అంశాన్ని చూసినట్లయితే 5 చోట్ల గెలిచే అవకాశం ఉందని, అదేవిధంగా 2 చోట్ల కొంత టైట్ ఫైట్, మిగిలిన 2 స్థానాల్లో ఓటమి తప్పదని చెప్పేసి అయితే తన అంచనాల్లో తెలియజేయడం జరిగింది. ఏంటా గెలిచే 5 స్థానాలను చూసినట్లయితే భీమిలి గంటా శ్రీనివాసరావు గెలుపొందే అవకాశం, విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు గెలిచే అవకాశం, విశాఖపట్నం వెస్ట్ పీజీవీఆర్ నాయుడు గణబాబు గెలిచే అవకాశం, అదేవిధంగా గాజువాకుల పల్లా శ్రీనివాస్ గెలిచే అవకాశం, నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు గెలిచే అవకాశం ఉన్నట్లుగా అయితే చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇక చోడవరం కేఎస్ఎన్ రావు, పాయకారావుపేట వంగలపూడి అనిత వీళ్ళిద్దరూ కొంత టైట్ ఫైట్ ఎదుర్కోబోతున్నారని, మాడుగుల పల్లా ప్రసాదరావు, అదేవిధంగా పాడేరు వెంకట రమేష్ నాయుడు వీళ్ళిద్దరికీ ఓటమి తప్పదని చెప్పేసి అయితే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో విశాఖపట్నంలో పోటీ చేస్తున్నటువంటి 9 స్థానాల్లో 5 స్థానాల్లో గెలుపు అవకాశాలు, 2 స్థానాల్లో టైట్ ఫైట్, మిగిలిన 2 స్థానాల్లో ఓటమి పాలయ్యేటటువంటి ఛాన్స్ ఉన్నట్లుగైతే తన సర్వే రిపోర్ట్లో తెలియజేయడం జరిగింది. ఇక నెక్స్ట్ తూర్పుగోదావరికి వెళదాం. తూర్పుగోదావరిలో మొత్తంగా 19 స్థానాల్లో 6 స్థానాలు తన అలయన్స్ పార్ట్నర్ అయినటువంటి బీజేపీ జనసేనలు కేటాయించడం జరిగింది. మిగిలినటువంటి 13 స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తోంది. ఈ 13 స్థానాల్లో 10 స్థానాల్లో ఖచ్చితంగా గెలిచేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేసింది. 2 స్థానాల్లో టైట్ ఫైట్, 1 స్థానంలో ఓటమి పాలయ్యేటటువంటి ఛాన్స్ ఉన్నట్లుగా అయితే తన అంచనాలో తెలియజేయడం జరిగింది. సో ఏంటా గెలిచే స్థానాలు అనే అంశాన్ని మనం చూసినట్లయితే ప్రత్తిపాడు వరపుల సత్యప్రభ గెలిచే అవకాశం ఉందని, అదేవిధంగా పెద్దాపురం నిమ్మకాయల చంద్రరాజప్ప గెలిచే అవకాశం ఉందని, కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు గెలిచే అవకాశం ఉందని, ముమ్మడివరం దాట్ల సుబ్బరాజు గెలిచే అవకాశం ఉందని, అమలాపురం ఏ ఆనందరావు గెలిచే అవకాశం ఉందని, కొత్తపేట బండారు సత్యానందరావు గెలిచే అవకాశం ఉందని, మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు గెలిచే అవకాశం ఉందని, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు గెలిచే అవకాశం ఉందని, రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలిచే అవకాశం ఉందని, జగ్గంపేట జ్యోతుల నెహ్రూ గెలిచే అవకాశం ఉన్నట్లుగైతే చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అంటే ఈ 10 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లుగా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇక టైట్ ఫైట్ ఎక్కడయ్యా అంటే తునిలో యనమల దివ్య కొంత టైట్ ఫైట్ ఎదుర్కోబోతున్నారని, రామచంద్రాపురంలో వాసంశెట్టి సుభాష్ ఆయన కూడా టైట్ ఫైట్ ఎదుర్కోబోతున్నట్లుగా అయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇక రంపచోడవరం మాత్రం మిరియాల శిరీష ఓడిపోయేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తమ తాజా సర్వేలో తెలిసినట్లుగా అయితే చాణక్య స్ట్రాటజీస్ మెన్షన్ చేయడం జరిగింది. ఇక మిగిలిన 6 స్థానాల్లో 1 స్థానంలో బీజేపీ, మిగిలిన స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నాయి. ఇక అక్కడి నుంచి పశ్చిమ గోదావరికి వద్దాం. పశ్చిమ గోదావరిలో మొత్తం 15 స్థానాలు ఉన్నాయి. 15 స్థానాల్లో 6 స్థానాల్లో ఇక్కడ కూడా అలయన్స్ పార్ట్నర్ అయినటువంటి జనసేన పోటీ చేస్తోంది. ఇక మిగిలిన వాటిల్లో అంటే 9 స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం పోటీ చేస్తోంది. సో తెలుగుదేశం పోటీ చేసే 9 స్థానాల్లో ఎన్ని స్థానాలు గెలుపొందుతుందా అంటే 6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని, 1 స్థానంలో టైట్ ఫైట్ అని, 2 స్థానాలు కోల్పోయేటటువంటి అవకాశం ఉన్నట్లుగైతే చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో గెలిచే 6 స్థానాలు ఏంటయ్యా అంటే కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు గెలుస్తారని, ఆచంటలో పితాని సత్యనారాయణ గెలిచే అవకాశం ఉందని, పాలకోలులో నిమ్మల రామానాయుడు గెలిచే అవకాశం ఉందని, ఉండిలో మంతెన రామరాజు గెలిచే అవకాశం ఉందని, తణుకులో రాధాకృష్ణ అరిమిలి రాధాకృష్ణ గెలిచే అవకాశం ఉందని, ఏలూరులో బడేటి రాధాకృష్ణ గెలిచే అవకాశం ఉన్నట్లుగైతే చాలా స్పష్టంగా తన అంచనాల్లో తెలియజేయడం జరిగింది. ఇక ఒకే ఒక్క స్థానంలో కొంత టైట్ ఫైట్, అది కూడా ఎక్కడ అంటే సంచలనాత్మకమైనటువంటి దెందులూరు స్థానంలో మాత్రం కొంత ఇప్పటికీ టైట్ ఫైట్ ఉన్నట్లుగా, నువ్వా నేనా అనేటటువంటి పోటీ ఉన్నట్లుగా అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇక గోపాలపురం చింతలపూడి, గోపాలపురంలో మదిపాటి వెంకటరాజు, చింతలపూడిలో సోంగా రోషన్ కుమార్ వీళ్ళిద్దరికీ కొంత కష్టమే, ఓడిపోయేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే చాలా స్పష్టంగా తన సర్వే రిపోర్ట్లో తెలియజేయడం జరిగింది. అంటే 6 స్థానాల్లో గెలుపు, 1 స్థానంలో టైట్ ఫైట్, 2 స్థానాల్లో ఓటమి అనేటటువంటి పరిస్థితులు అయితే పశ్చిమ గోదావరిలో కనిపిస్తున్నాయి. మిగిలిన 6 స్థానాలు అలయన్స్ పార్ట్నర్గా జనసేనకు కేటాయించడం జరిగింది. ఇక అక్కడి నుంచి కృష్ణా జిల్లాకు వచ్చినట్లయితే కృష్ణా జిల్లాలో మొత్తం 16 స్థానాలు ఉన్నాయి. 16 స్థానాల్లో 13 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుండగా 3 స్థానాల్లో అలయన్స్ పార్ట్నర్లైనటువంటి బీజేపీ జనసేనకి, బీజేపీకి 2, జనసేనకు 1 కేటాయించడం జరిగింది. సో ఈ 13 స్థానాల్లో ఎన్ని స్థానాలు తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లాలో గెలవబోతుందా అంటే 9 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని, ఒక 3 స్థానాల్లో కొంత టైట్ ఫైట్, 1 స్థానం మాత్రం కోల్పోయేటటువంటి అవకాశం ఉన్నట్లయితే చాలా స్పష్టంగా తెలియజేసింది. సో ఆ గెలిచే స్థానాలు ఏంటయ్యా అనేది ఒకసారి మనం చూస్తే నూజివీడు కొలుసు పార్థసారథి గెలిచే అవకాశం ఉందని, గన్నవరం
యార్లగడ్డ వెంకట్రావు గెలిచే అవకాశం ఉందని, గుడివాడ వెనిగళ్ల రాము గెలిచే అవకాశం ఉందని, పెడన కాగిత కృష్ణప్రసాద్ గెలిచే అవకాశం ఉందని, మచిలీపట్నం కొల్లు రవీంద్ర గెలిచే అవకాశం ఉందని, పెనమలూరు బోడెప్రసాద్ గెలిచే అవకాశం ఉందని, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా గెలిచే అవకాశం ఉందని, విజయవాడ ఈస్ట్ గద్దే రామ్మోహన్ రావు గెలిచే అవకాశం ఉందని, నందిగామ తంగిరాల సౌమ్య గెలిచే అవకాశం ఉందని, ఈ యొక్క 9 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లుగా చాలా స్పష్టంగా తెలియజేసింది. ఇక తిరువూరు, పామర్రు, జగ్గేపేట, తిరువూరులో కొలికపూడి శ్రీనివాస్, పామరులో వర్ల కుమార్ రాజా, జగ్గేపేటలో శ్రీరామ్ తాతయ్య, వీళ్ళు ముగ్గురు కొంత టైట్ ఫైట్ అయితే ఎదుర్కోబోతున్నారు. ఈ 3 స్థానాల్లో వీళ్ళు ముగ్గురు కొంత టైట్ ఫైట్ ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఆయన మాత్రం ఓడిపోయేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే, ప్రస్తుతానికి ఈ అంచనా వచ్చినట్లుగా అయితే చాణక్య స్ట్రాటజీస్ తన సర్వే రిపోర్ట్లో మెన్షన్ చేసింది. సో పోటీ చేస్తున్న 13 స్థానాల్లో 9 గెలుపు కృష్ణా జిల్లాలో, 3 టైట్ ఫైట్, 1 మాత్రం ఓడిపోయేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే చాలా స్పష్టంగా తన సర్వే రిపోర్ట్లో తెలియజేయడం జరిగింది. ఇక అక్కడి నుంచి నెక్స్ట్ గుంటూరుకు వెళదాం. గుంటూరులో మొత్తం 17 స్థానాలు ఉన్నాయి. 17 స్థానాల్లో కేవలం 16 స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం పోటీ చేస్తోంది. 1 స్థానాన్ని జనసేన కేటాయించడం జరిగింది. మరి ఈ 16 స్థానాల్లో ఎన్ని గెలుస్తుందని చెప్పేసి మనం అంచనా వేయచ్చు అంటే, చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో 11 స్థానాల్లో, అంటే గుంటూరులో పోటీ చేసే 16 స్థానాల్లో 11 స్థానాల్లో డెఫినెట్గా గెలిచే అవకాశం ఉన్నట్లుగా, ఒక 3 స్థానాల్లో కొంత టైట్ ఫైట్ ఉండబోతున్నట్లుగా, కేవలం 2 స్థానాలు మాత్రమే ఓడిపోయేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే తన రిపోర్ట్లో తెలియజేయడం జరిగింది. ఏంటా గెలిచే స్థానాలు అని మనం చూసినట్లయితే, పెదకూరపాడు భాష్యం ప్రవీణ్ కుమార్ గెలిచే అవకాశం ఉందని, మంగళగిరి నారా లోకేష్ గెలిచే అవకాశం ఉందని, పొన్నూరు ధూళిపాళ నరేంద్ర గెలిచే అవకాశం ఉందని, వేమూరు నక్కా ఆనందబాబు గెలిచే అవకాశం ఉందని, రేపల్లెలో అనగాని సత్యప్రసాద్ గెలిచే అవకాశం ఉందని, గుంటూరు వెస్ట్లో పిడుగురాళ్ల మాధవి గెలిచే అవకాశం ఉందని, అదేవిధంగా చిలకలూరిపేటలో పత్తిపాటి పొల్లారావు గెలిచే అవకాశం ఉందని, సత్తెనపల్లిలో కనా లక్ష్మీనారాయణ గెలిచే అవకాశం ఉందని, వినుకొండలో జీవి ఆంజనేయులు గెలిచే అవకాశం ఉందని, గురజాల్లో ఎరపతినేని శ్రీనివాసరావు గెలిచే అవకాశం ఉందని, మాల్చర్లలో బ్రహ్మానందరెడ్డి గెలిచే అవకాశం ఉందని, ఈ యొక్క 11 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక టైట్ ఫైట్ ఏంటంటే, తాడికొండ తెనాలి శ్రవణ్ కుమార్ కొంత టైట్ ఫైట్ ఎదుర్కోబోతున్నారు. అదేవిధంగా ప్రత్తిపాడు రామాంజనేయులు, బోర్ల రామాంజనేయులు కొంత టైట్ ఫైట్ ఎదుర్కోబోతున్నారు. గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్ కొంత టైట్ ఫైట్ ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లుగా అయితే స్పష్టంగా తెలియజేసింది. ఇక ఓడిపోయే స్థానాలు ఏంటంటే, ఉమ్మడి గుంటూరు జిల్లాలో బాపట్ల వేగేశ్వర నరేంద్ర వర్మ ఓడిపోయే అవకాశం ఉందని, అదేవిధంగా నరసరావుపేట డాక్టర్ అరవింద్ బాబు ఓడిపోయే అవకాశం ఉన్నట్లుగా అయితే చాలా స్పష్టంగా తన సర్వే రిపోర్ట్లో తెలియజేయడం జరిగింది. ఇక ఎలాగూ తెనాలి స్థానాన్ని జనసేనకు కేటాయించారు కాబట్టి అది వేరే అంశం. ఆ తర్వాత నెక్స్ట్ మనం ప్రకాశం జిల్లాకు వద్దాం. ప్రకాశం జిల్లాలో మొత్తం 12 స్థానాలు ఉన్నాయి. ఈ 12 స్థానాల్లో గెలుపోటముల అంశాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, 12 స్థానాల్లో 6 స్థానాల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని, 2 స్థానాల్లో కొంత టైట్ ఫైట్ ఉందని, 4 స్థానాలు ఓడిపోయేటటువంటి అవకాశం ఉన్నట్లయితే చాలా స్పష్టంగా తన రిపోర్ట్లో తెలియజేయడం జరిగింది. సో గెలిచే అవకాశం ఉన్నటువంటి స్థానాలు ఏంటో ఒకసారి చూసినట్లయితే మనం, పర్చూరు ఏలూరు సాంబశివరావు గెలిచే అవకాశం ఉందని, అద్దంకి గొట్టిపాటి రవికుమార్ గెలిచే అవకాశం ఉందని, అదేవిధంగా కందుకూరు ఇంటూరు నాగేశ్వరరావు గెలవబోతున్నారని, కొండెపి వీరాంజనేయులు డోలా బాల వీరాంజనేయ స్వామి ఆయన కూడా గెలిచే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తోంది. అదేవిధంగా మార్కాపురం కందుల నారాయణ రెడ్డి గెలిచే అవకాశం ఉన్నట్లయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గెలిచే అవకాశం ఉన్నట్లయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో ఈ 6 స్థానాల్లో గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా దర్శి గొట్టిపాటి లక్ష్మి, ఒంగోలు దామరచర్ల జనార్దన్ వీళ్ళిద్దరూ కొంత టైట్ ఫైట్ ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అక్కడి నుంచి చూసినట్లయితే ఎర్రగొండపాలెం గూడూరు ఎరిక్సన్ బాబు, చీరాల మాలకొండ యాదవ్, అదేవిధంగా సంతనోతలపాడు నిరంజన్ విజయ్ కుమార్, గిద్దలూరు అశోక్ రెడ్డి వీళ్ళు 4 ఓడిపోయేటటువంటి అవకాశం ఉన్నట్లుగా, ఈ 4 స్థానాలు కోల్పోయే అవకాశం ఉన్నట్లుగా అయితే తాజా రిపోర్ట్లో తెలుస్తోంది. ఇక అక్కడి నుంచి నెల్లూరుకు వచ్చినట్లయితే, నెల్లూరులో 10 స్థానాలు ఉన్నాయి. 10 స్థానాల్లో అనూహ్యంగా 6 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, 1 స్థానంలో టైట్ ఫైట్ ఉండబోతుందని, 3 స్థానాలు మాత్రం ఓడిపోయేటువంటి అవకాశం ఉన్నట్లుగైతే తెలియజేయడం జరుగుతోంది. ఒకసారి గెలిచే స్థానాలు ఏంటో ఒకసారి చూసినట్లయితే మనం, కావలి కావ్య కృష్ణారెడ్డి గెలవబోతున్నారని, కొవ్వూరు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గెలిచే అవకాశం ఉందని, నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ, అదేవిధంగా నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా గెలిచే అవకాశం ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. గూడూరు పాశం సునీల్ కుమార్ గెలిచే అవకాశం ఉన్నట్లుగా, వెంకటగిరి లక్ష్మీప్రియ కురుగొండ్ల లక్ష్మీప్రియ గెలిచే అవకాశం ఉన్నట్లుగైతే చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది.
సో ఈ 6 స్థానాల్లో గెలుపు ఖాయం. అదేవిధంగా ఉదయగిరి కాకర్ల సురేష్ మాత్రం కొంత టైట్ ఫైట్ ఎదుర్కోబోతున్నారు. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సూళ్లూరుపేట నెలవల విజయశ్రీ, వీళ్ళ ముగ్గురికి ఓటమి తప్పదనైతే ప్రస్తుతానికి తమ రిపోర్ట్లో తెలిసినట్లుగా చాణక్య స్ట్రాటజీస్ స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో నెల్లూరులో ఉన్నటువంటి 10 స్థానాల్లో, అంటే వాళ్ళు పోటీ చేసినటువంటి 10 స్థానాల్లో 6 స్థానాల్లో గెలుపు అవకాశం, 1 స్థానంలో టైట్ ఫైట్, 3 స్థానాల్లో ఓడిపోయేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అంటే ఇక్కడ అలయన్స్ పార్ట్నర్గా ఎవరికి ఏ సీట్లు కేటాయించలేదు. ఇక చిత్తూరు జిల్లాకు వచ్చినట్లయితే చిత్తూరు జిల్లాలో మొత్తం 14 స్థానాల్లో 13 స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తుండగా 1 స్థానాన్ని మాత్రం, తిరుపతి స్థానాన్ని జనసేన కేటాయించడం జరిగింది. సో ఈ 13 స్థానాల్లో 5 స్థానాల్లో తెలుగుదేశం గెలిచే అవకాశం ఉందని, 2 చోట్ల మాత్రం టైట్ ఫైట్ ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉన్నాయని, 6 స్థానాలు మాత్రం ఓడిపోయేటటువంటి ఛాన్స్ ఉన్నట్లుగా అయితే చాలా స్పష్టంగా తన రిపోర్ట్లో తెలియజేయడం జరిగింది చాణక్య స్ట్రాటజీస్. ఇందులో మరొక విచిత్రకరమైన అంశం ఏంటంటే మొత్తం 170 స్థానాల్లో 1 స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచేది కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నట్లుగైతే చాణక్య స్ట్రాటజీస్ తన సర్వే రిపోర్ట్లో తెలియజేసింది. ఎక్కడో ఏంటో కూడా మనం లోపలికి వెళ్ళే క్రమంలో చూద్దాం. ఇక తెలుగుదేశం పార్టీ గెలిచే స్థానాలు ఏవయ్యా అంటే చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లె జయచంద్రారెడ్డి గెలిచే అవకాశం ఉందని, పీలేరు నలారి కిషోర్ కుమార్ రెడ్డి గెలిచే అవకాశం ఉందని, నగరి గాలి భానుప్రకాష్ రెడ్డి గెలిచే అవకాశం ఉందని, అదేవిధంగా పలమనేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి గెలిచే అవకాశం ఉందని, కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశం ఉన్నట్లుగా అయితే చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అంటే ఈ 5 స్థానాల్లో గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మదనపల్లిలో షాజాన్ బాషా కొంత టైట్ ఫైట్ ఎదుర్కోబోతున్నారు. శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి కొంత టైట్ ఫైట్ ఎదుర్కోబోతున్నారు. ఆ 2 పక్కన పెట్టినట్లయితే ఓడిపోయే స్థానాలు ఏంటయ్యా అంటే పొంగనూరు చల్లా రామచంద్రారెడ్డి ఓడిపోయే అవకాశం ఉన్నట్లుగా, చంద్రగిరిలో పులవర్తి నాని ఓడిపోయే అవకాశం ఉన్నట్లుగా, సత్యవీడ్లో కోనేటి ఆదిమూలం కూడా ఓడిపోయే అవకాశం ఉన్నట్లుగా అయితే చాలా స్పష్టంగా తెలియజేస్తుంది జరుగుతుంది. ఇందులో ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి ఇక్కడి నుంచే ఉన్నారు. సత్యవీడ్లో జేడి రాజశేఖర్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఆయన గెలిచే అవకాశం ఉన్నట్లుగా అయితే స్పష్టంగా చాణక్య స్ట్రాటజీస్ తన రిపోర్ట్లో తెలియజేయడం జరిగింది. ఇక మిగిలిన ఓడిపోయే 3 స్థానాలు ఏంటయ్యా అంటే ముఖ్యంగా గంగాధర నెల్లూరు విఎం థామస్, చిత్తూరు జగన్మోహన్, అదేవిధంగా పోతలపట్టులో డాక్టర్ మురళీమోహన్, వీళ్ళు ఓడిపోయేటటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ 6 స్థానాల్లో ఓడిపోయేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇక అలాగూ తిరుపతి స్థానాన్ని జనసేన కేటాయించారు. ఇక అక్కడి నుంచి నెక్స్ట్ మనం కడపకు వచ్చినట్లయితే కడపలో మొత్తంగా 10 స్థానాలు ఉంటే 10 స్థానాల్లో కేవలం 7 స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తోంది. 3 స్థానాల్లో 2 బీజేపీకి, 1 స్థానాన్ని జనసేన కేటాయించడం జరిగింది. సో ఈ 7 స్థానాల్లో 2 మాత్రమే గెలిచే అవకాశం ఉన్నట్లుగా, 2 టైట్ ఫైట్లో ఉండబోతున్నట్టుగా, 3 ఓడిపోబోతున్నట్లుగా అయితే స్పష్టంగా తన రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో గెలిచే స్థానాలు ఏంటాయి అంటే కమలాపురంలో పుత్తా చైతన్యారెడ్డి, అదేవిధంగా ప్రొద్దుటూరులో వరదరాజుల రెడ్డి, వీళ్ళిద్దరూ గెలిచే అవకాశం ఉన్నట్లుగా, రాజంపేటలో సుగవాసి సుబ్రహ్మణ్యం, అదేవిధంగా మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్, వీళ్ళిద్దరూ కొంత టైట్ ఫైట్ ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇక కడప టౌన్లో మాధవిరెడ్డి, రాయచోటులో రాంప్రసాద్ రెడ్డి, పులివెందుల్లో రవీంద్రనాథ్ రెడ్డి, బీటెక్ రవి, వీళ్ళు మాత్రం ఓడిపోయే అవకాశం ఉన్నట్లుగైతే చాలా స్పష్టంగా తన రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక మిగిలిన స్థానాలు ఎలాగూ అలయన్స్లో బీజేపీకి జనసేనకి వెళ్ళిపోయాయి. ఇక అక్కడి నుంచి మనం కర్నూలుకు వద్దాం. కర్నూలులో మొత్తం 14 స్థానాలు ఉంటే 13 చోట్ల ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తోంది. ఈ 13లో కూడా 5 చోట్ల గెలిచే అవకాశం, 3 చోట్ల టైట్ ఫైట్, 5 చోట్ల ఓడిపోయేటటువంటి ఛాన్స్ ఉన్నట్లయితే చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఏంటా గెలిచే స్థానాలంటే కర్నూలు టౌన్ టీజీ భారత్ గెలిచే అవకాశం, బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి గెలిచే అవకాశం, పత్తికొండ కేఈ శ్యాంబాబు గెలిచే అవకాశం, మంత్రాలయం రాఘవేందర్ రెడ్డి గెలిచే అవకాశం, ఆలూరు వీరభద్రగౌడ్ గెలిచే అవకాశం ఉన్నట్లుగైతే చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఈ 5 స్థానాలు. ఇక ఆ తర్వాత నందికొట్కూరులో గీతా జయసూర్య, అదేవిధంగా డోన్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టైట్ ఫైట్, ఎమ్మిగనూరులో బీబీ జయనాగేశ్వరి టైట్ ఫైట్, నందికొట్కూరులో గీతా జయసూర్య, అదేవిధంగా డోన్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఎమ్మిగనూరులో బీబీ జయనాగేశ్వర రెడ్డి టైట్ ఫైట్ ఎదుర్కోబోతున్నారు. ఇక ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర రెడ్డి, పాణ్యంలో గౌరు చరితారెడ్డి, నంద్యాలలో ఎన్ఎండి ఫరూక్, అదేవిధంగా కోడుమూరులో దస్తగిరి, వీళ్ళు మాత్రం ఓడిపోయేటటువంటి అవకాశం ఉన్నట్లుగైతే చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇక ఆదోని సీట్ అలాగూ బీజేపీకి వెళ్ళిపోయింది. ఇక లాస్ట్గా మనం చూసినట్లయితే
అనంతపూర్ తీసుకున్నట్లయితే అనంతపూర్లో మొత్తం 14 సీట్లు ఉంటే అందుట్లో 13 చోట్ల తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తోంది. ఒక చోట అలయన్స్ పార్ట్నర్ అయినటువంటి బీజేపీకి కేటాయించడం జరిగింది. ఇందుట్లో 10 స్థానాలు ఖచ్చితంగా తెలుగుదేశం గెలుస్తుందని, ఇక ఇందుట్లో టైట్ ఫైట్ అయితే ఏమీ లేవు, 3 స్థానాలు ఓడిపోయేటట్టు అవకాశం ఉన్నట్లయితే తన రిపోర్ట్లో చాణక్య స్ట్రాటజీస్ మెన్షన్ చేసింది. ఏంటా గెలిచే 10 స్థానాలంటే రాయదుర్గులో కాలువ శ్రీనివాసులు, ఉరవకొండలో పయ్యావుల కేశవ్, గుంతకల్లో గుమ్మనూరు జయరాం, తాడిపత్రిలో జేసీ అశ్మిత్ రెడ్డి, అనంతపురం అర్బన్లో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, కళ్యాణదుర్గంలో సురేంద్రబాబు, రాప్తాడులో పరిటాల సునీత, హిందూపూర్లో నందమూరి బాలకృష్ణ, పెనుగొండలో సవిత, అదేవిధంగా కదిరిలో కందికుంట వెంకట ప్రసాద్. ఈ 10 స్థానాల్లో వీళ్ళు గెలిచే అవకాశం ఉన్నట్లుగా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇక సింగనమరలో బండారు శ్రావణశ్రీ, అదేవిధంగా మడకశిరలో సునీల్ కుమార్, పుట్టపర్తిలో సింధూరారెడ్డి వీళ్ళు మాత్రం ఓటమి పాలయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా తాజా అంచనాలుగా చాణక్య స్ట్రాటజీస్ అందించడం జరిగింది. ఇక ఎలాగో ధర్మవరం బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. సో మొత్తానికి అనంతపూర్లో మొత్తం 14 స్థానాల్లో 13 చోట్ల పోటీ చేస్తుంటే 10 స్థానాల్లో గెలిచే అవకాశం, మూడు చోట్ల ఓడిపోయే ఛాన్స్ ఉన్నట్లయితే చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఓవరాల్ రిపోర్ట్ మనం చూసినట్లయితే మొత్తంగా 82 స్థానాల్లో గెలుపు బావుట ఎగరవేయబోతోందని, ఒక 26 స్థానాల్లో మాత్రం కొంత నువ్వా నేనా అనేటటువంటి టైట్ ఫైట్ ఉండబోతోందని, ఇక 36 చోట్ల మాత్రం ఖచ్చితంగా ఓడిపోయేటటువంటి అవకాశం ఉన్నట్లుగా, అంటే తనకి కేటాయించినటువంటి 140 స్థానాల్లో 82 గెలుపులు, 26 టైట్ ఫైట్, 36 మాత్రం ఓడిపోయేటటువంటి అవకాశం తెలుగుదేశం పార్టీకి కనిపిస్తోందని చెప్పేసి అయితే తాజా అంచనాగా రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఇందులో ఉన్నటువంటి అంశం ఏంటంటే, ముఖ్యమైన అంశం చెప్పాల్సింది, ఈ 26 చోట్ల నువ్వా నేనా అనేటటువంటి టైట్ ఫైట్లో ఒక 10 స్థానాలు కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుచుకోగలిగినట్లయితే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ని దాటి అలయన్స్ పార్ట్నర్తో కూడా కలుపుకుంటే మంచి నంబర్ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లుగైతే చాలా స్పష్టంగా చాణక్య స్ట్రాటజీస్ తన సర్వే రిపోర్ట్లో కుండబద్దలు కొట్టినట్టుగా మెన్షన్ చేయడం జరిగింది. మరొకసారి చెప్తున్నాను, ఇది తాజా అంచనాలు మాత్రమే. రేపు ఎన్నికల టయానికి ప్రజల నాడి ఎటైనా మారచ్చు, ఏ విధంగా అయినా ఉండొచ్చు. సో మరి ఈ అంశం మీద, ఈ రిపోర్ట్ మీద మీ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.